పెట్రోల్ లేకుండా స్కూటరా? ఈ క్వశ్చన్ని సీరియస్గా తీసుకున్న ఇద్దరు ఫ్రెండ్స్. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. ఐఐటి మద్రాసులో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్, తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్. క్యాంపస్లో ఒక సింపుల్ ప్రాబ్లమ్ని రెగ్యులర్గా చూస్తున్నారు. పెట్రోల్ రేట్స్ పెరుగుతూ ఉండడం, పొల్యూషన్స్ పెరుగుతూ ఉండడం, మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ రియల్ ప్రోడక్ట్ లేదు. 2013లో కాలేజ్ హాస్టల్లో ఈథర్ ఎలక్ట్రిక్ స్టార్ట్ అయింది. డ్రీమ్ చాలా పెద్దది, కానీ రియాలిటీ చాలా కఠినంగా ఉంది. బ్యాటరీ అనేది కాస్ట్లీ, ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, మార్కెట్ రెడీగా లేదు. ఇన్వెస్టర్స్ డౌట్, ఇండియాలో ఈవీ వెహికల్స్ వర్క్ కావు అనేసి డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. సంవత్సరాల పాటు R&D, మనీ బర్న్అవుట్ అవుతుంది, ప్రోడక్ట్ లాంచ్ డిలే అవుతుంది, టీమ్ ప్రెజర్, క్విట్ చేయాలనే థాట్స్. ఇలా జరుగుతూ ఉండగా ఇక్కడే టర్నింగ్ పాయింట్. ఈథర్ ఒక క్లారిటీ తీసుకునింది. యావరేజ్ స్కూటర్స్ కాదు, టెక్నాలజీ ఫస్ట్ స్కూటర్ని బిల్డ్ చేయాలి అని. స్మార్ట్ డాష్ బోర్డ్, ఫాస్ట్ యాక్సలరేషన్, కనెక్టెడ్ సాఫ్ట్వేర్, ఛార్జింగ్ నెట్వర్క్స్ని కూడా వాళ్ళే బిల్డ్ చేశారు. 2018లో ఈథర్ 450 లాంచ్ అయింది. ఎర్లీ యూజర్స్ వావ్ అన్నారు. అక్కడితో ట్రస్ట్ స్టార్ట్ అయింది. హీరో మోటార్ కార్పొరేషన్ ఇన్వెస్ట్ చేశారు. టైగర్ గ్లోబల్ సపోర్ట్ ఇచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హుసూర్లో స్టార్ట్ చేశారు. సిటీస్ ఎక్స్పాండ్ అయ్యింది. ఇప్పుడు ఈథర్ ఎనర్జీ ఇండియాలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్స్లో ఒకటిగా నిలిచింది. లక్షల్లో కస్టమర్లు, స్ట్రాంగ్ ఛార్జింగ్ ఎకానమీ. లెసన్ సింపుల్, మార్కెట్ రెడీగా లేకపోయినా కూడా ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటే ఒకరోజు టైం మీ సైడ్కి వస్తుంది.